ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యవహారం డైలీ సీరియల్లా కొనసాగుతోంది. బ్యారేజ్ ఎత్తు పెంపుపై చర్చించేందుకు సమావేశమైన తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఎత్తు పెంపుపై రాజకీయపరమైన అంశమని, తమ చేతిలో ఏమీ లేదని మహారాష్ట్ర అధికారులు అంటున్నారు. దీనిపై పునరాలోచనలో పడ్డ తెలంగాణ సర్కార్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కలవాలనే ఆలోచనలో ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించే బ్యారేజీ ఎత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. హైదరాబాద్లోని జలసౌధలో సమావేశమైన తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు ఈ వ్యవహారంపై చర్చించారు. 150 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తామని తెలంగాణ అంటుంటే 148 మీటర్ల కంటే మించకూడదని మహారాష్ట్ర స్పష్టం చేస్తోంది. నూట 60 మీటర్ల వరకు ఎత్తు పెంచుకునేందుకు తాము అనుమతి ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ రాష్ట్ర అధికారులు ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 148 మీటర్లకు మించి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఎత్తు పెంపుకు సంబంధించిన వ్యవహారం రాజకీయ పరమైనదని, ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజల్ని ఒప్పించాల్సి ఉంటుందని మహారాష్ట్ర అధికారులు చెప్పారు. కొత్త సర్వే ప్రకారంగా నిర్ధారించడల్లా మాత్రం మేము క్యాల్కులేషన్ చేసి దాన్ని ధృవీకరిస్తే తప్ప ఏమీ లేదు. అంటే ఇంకొక 10 రోజుల పాటు మన వాళ్ళ ఇంజనీర్లు కూర్చొని ఈ డేటా ఏదైతే ఉందో ఆ మొత్తం క్యాల్కులేషన్స్ అవి చేస్తే, అంటే ఇంజనీరింగ్ సైడ్లో క్యాల్కులేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇకపోతే పొలిటికల్ లెవెల్గానే డిసిషన్ జరగాలి. అంటే ఇంకొక 10 రోజుల తర్వాతనే ఎలాంటి డిసిషన్ అవుతుందో అప్పటిదాకా మనమేం ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో లేదు. ఎత్తు పెంపుపై అక్కడి ప్రభుత్వ పెద్దలు, నేతల్ని కలిసేందుకు డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు నాగపూర్ వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఎత్తు పెంపుకు మహారాష్ట్ర ఒప్పుకోని పక్షంలో మరో చోట ప్రాజెక్టును నిర్మించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.